మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ది ఐడియల్, బుక్ 10, చాప్టర్ 1లో నెక్స్ట్ సెషన్ చూద్దాము. ఇంతకుముందు సెషన్లో మరణం గురించి శ్రీ అరవిందులు మళ్ళీ మనకి కొంత వివరణ ఇచ్చారు. మరణం అనేది మన వెంట ఉంటుంది, ఎప్పుడూ మనని అబ్జర్వ్ చేస్తూ ఉండే కంపానియన్, మనని తీసుకెళ్ళిపోతుంది ఈ కాలంలో నుంచి అనే కాక, మరణం ఒక చాలా గొప్ప సహాయం చేస్తుంది మనకి. ఒక మెట్టు దాటించి ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు మనం వెళ్ళే అవకాశం కలిగించి, ఈ డెత్లెస్ స్టేట్కి మనం వెళ్ళాలి అనడానికి మనని ప్రోత్సహించే ఒక కొరడాలాగా పనిచేస్తుంది అని చెప్పారు డెత్ గురించి. అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఇటర్నల్ నైట్, షాడో ఆఫ్ ఇటర్నల్ డే. ఇంతకుముందు సూపర్ కాన్షియంట్ స్లీప్ అన్నారు, నెసియన్స్. ఈ శూన్యము పూర్ణత్వానికి ఆపోజిట్. అది గనక సంపూర్ణమైన జాగృతి ప్రజ్ఞ అయితే, ఇది సంపూర్ణమైన తమస్సు. అలాగే ఇటర్నల్ డేకి మనం వెళ్ళాలి అనుకుంటున్నాము. రాత్రే లేని దినానికి మనం వెళ్ళాలి అనుకుంటే, ఇటర్నల్ నైట్లోకి దిగిన ఆ సోల్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి జర్నీ. ఇటర్నల్ నైట్, ద ఇన్కాన్షియంట్ వరల్డ్ ఈజ్ ది షాడో ఆఫ్ ఇటర్నల్ డే. దాని నీడ లాంటిది ఇది. నైట్ ఈజ్ నాట్ అవర్ బిగినింగ్ నార్ అవర్ ఎండ్. మనం ఈ రాత్రిలో మొదలవలేదు, ఈ రాత్రిలో ముగియం. She is the dark mother in whose womb we have hid, safe from too swift awaking to world pain. ఆమె కూడా ఒక జనని. ఆ జనని మనని ఎక్కువ వెలుగు ఒక్కసారిగా చూడలేడు. చిన్న పిల్లవాడైనా కళ్ళు తెరిచినప్పుడు కొద్ది కొద్దిగానే కళ్ళు తెరిచి చూస్తారు. సూర్యరశ్మిలోకి ఎదురుగ్గా పెడితే ఆ కళ్ళు తెరిచి మనం ఇప్పటికీ సూర్యుడికేసి కన్ను తెరిచి కన్ను ఎత్తి చూడలేం. ఈ జనని ఏం చేస్తుంది? ఈ డార్క్ మదరు, అందులోకి దిగిపోయిన ఈ ఆత్మ క్రమక్రమంగా పైకి ఎదుగుతూ వెళ్ళడానికి జ్ఞానం వైపుకి కావలసిన తెరలు ఇస్తూ, సహాయం చేస్తూ, చిన్న చిన్నగా మనని ముందుకు వెళ్ళనీయడానికి దోవ ఏర్పరుస్తుంది. We came to her from a supernal light. By light we live and to light we go. మనం ఆవిడ గర్భంలోకి అత్యంత కాంతివంతమైన తేజోలోకం నుంచి వచ్చాము. ఆ తేజస్సులో నుంచే వచ్చాము, తేజస్సులోకే వెళ్తాము. కానీ దిగటం ఈ అంధకారంలోకి, శూన్యంలోకి ఆపోజిట్కి దిగాం కాబట్టి, అక్కడి నుంచి వెళ్ళటం అనేది ఒకేసారి వెలుతురులోకి కాకుండా క్రమ పరిణామంలో వెళ్తామనేది మనం ఇంకొకసారి గుర్తు చేశారు ఇక్కడ అరవిందులు. ఈ దశలో ఈ ట్వైలైట్ మొత్తం వెలుగు కాదు, చీకటి కాదు. చీకటే ఎక్కువగా, వెలుగు ఒకటే కిరణంగా ఉంటూ, ఏవో తెలియని ఆశలు, అనంతత్వాన్ని చేరుకోవాలి, అమృతత్వాన్ని చేరుకోవాలి అని, అది తప్పేమో అనేలాంటి బెంగతో ఉన్నట్టుగా ఉన్న ఆ కిరణం దగ్గర వెళ్తూ ఉన్నది ఎవరు అంటే ఈ ముగ్గురు. యమధర్మరాజు మధ్యలో, సత్యవంతుడు ముందు, సావిత్రి వాళ్ళిద్దరికీ వెనక. The feeble beam of light which infiltrated into the blind deaf mass slowly changed into a glimmering sight. Slowly a golden fire burned Night's heart. Her dusky twilight mindlessness began to dream. వీళ్ళు ముందుకు నడుస్తుంటే ఆ కిరణం ఇంకొంచెం తేజోవంతమయ్యి కొద్దిగా ఇంకా క్లియర్గా కనపడటం మొదలుపెట్టినట్లుగా అయింది. The inconscient grew conscious. Night felt and thought. Slowly the darkness paled and drew apart.
కొద్ది కొద్దిగా వెలుగు, చీకటి వెనక్కి వెళ్ళి వెలుగు వస్తున్నట్లుగా అయింది. మరణం ఒకటే చెప్పింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఈ సృష్టించేదంతా కూడా నాలో నుంచి శూన్యం నుండే వస్తుంది, మళ్ళీ మొత్తం శూన్యంలోకే వెళ్తుంది, నేనే ఇక్కడ భగవంతుణ్ణి అని. కాబట్టి ఈ మరణం యొక్క రాజ్యంలో ఈ ఆత్మ చిన్న చిన్నగా వెలుగు చూడటం, సృష్టి రావటం అనేలాంటి దశలు కనపడుతూ వెలుగు కనిపిస్తోంది. కానీ ఈ వెలుగు శాశ్వతమైన వెలుగు కాదు, కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోయే వెలుగు. దిస్ ఈజ్ నాట్ ఇటర్నల్ డే. There came a slow struggling dawn. Only in some edges there still loomed a dragon body of dumb grey darkness. కొద్ది కొద్దిగా వెలుగు పెరుగుతున్న కొద్దీ చీకటి ఎక్కడో అంచుల దగ్గరుండి వెలుగు కనిపించేలాంటి తెల్లవారుతున్న దశ వరకు వీళ్ళు వచ్చారు. ఇది ఇట్ ఈస్ ది అవర్ బిఫోర్ ది గాడ్స్ అవేకన్. సింబల్ డాన్లో స్టార్టింగ్లోనే దేవతలు లేచే ముందు, దేవతలు నిద్రపోతారా వాళ్ళు లేస్తారా అని కాదు, ఈ సుషుప్తిలో తనని తాను తెలుసుకోకుండా ఉన్న ఏ పరంధాముడైతే, ఏ పరమేశ్వరుడైతే, ఏ శుద్ధ బ్రహ్మనైతే ఉన్నాడో ఆ శుద్ధ బ్రహ్మన్ చిన్న చిన్నగా వెలుగు, సృష్టి, తానేమిటి అని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేలాంటి దశలలో వర్ణించబడుతున్న ఒక స్టెప్. గాడ్స్ లాంగ్ నైట్స్ ఆర్ జస్టిఫైడ్ బై డాన్. ఈ సూపర్ కాన్షియంట్ స్లీప్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే, మన నిద్ర అయితే 6 గంటల, 8 గంటల, 10 గంటల అని. ఒక బ్రహ్మదేవుడు ఒక రోజు ఎన్నాళ్ళు ఉంటుంది అంటే అన్ని వేల సంవత్సరాలు చెప్తారు. బ్రహ్మదేవుడు నిద్ర ఎన్నాళ్ళు ఉంటుందంటే ఇంకా వేల సంవత్సరాలలాగా చెప్తారు. ఈ సృష్టి కాల పరిణామాల్లో కనుక మనం చూసుకుంటే, గాడ్స్ లాంగ్ నైట్స్ ఆర్ జస్టిఫైడ్ బై డాన్ వెన్ మిరాక్యులస్ ఫ్రమ్ స్లీప్ దేర్ ఫార్మ్స్ అరైజ్. ఆ అనంతునిలో, ఆ తమస్సులోకి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి సృష్టి మొత్తం బయటికి రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది, ఆ నిద్రావస్థ ఎన్నాళ్ళు, ఆ సావిత్రీదేవి ఆ లోపలే లేనితనంలో ఈ ఉన్నతనాన్ని ఎన్నాళ్ళు దాచుంచుతుంది అనేది మనం చెప్పలేనన్నాళ్ళు. కానీ దేర్ కమ్స్ ద ప్యాషన్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ న్యూ బర్త్. అలాంటి సుషుప్తి, నిద్రావస్థ, ఏమీ లేని నిశ్శబ్దం తర్వాత చిన్నగా వెలుగు, చిన్నగా మళ్ళీ ఒక కొత్త సృష్టి మొదలవుతుంది. దేర్ కమ్స్ ద ప్యాషన్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ న్యూ బర్త్. ఇది మామూలు మన జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త ఉదయం, కొత్త జీవితం అనుకుంటే, ఈ సృష్టి మొత్తానికి కూడాను ఆ నిద్ర, ఆ అనంతుని నిద్రలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక కొత్త సృష్టి, ఒక కొత్త ఉదయం వస్తుంది. ద డ్రీమింగ్ డైటీస్ లుక్ బియాండ్ ద సీన్ అండ్ ఫ్యాషన్ ద ఐడియల్ వరల్డ్స్ స్ప్రంగ్ ఫ్రమ్ ఎ లిమిట్లెస్ మొమెంట్. ఇది ఈ డ్రీమింగ్ డైటీస్, ఈ సృష్టికర్తకి ఉన్న అసిస్టెంట్స్ ఉన్నారే దేవతలు, ఈ దేవతలందరూ కూడాను ఆయన ఇచ్ఛలో ఈ సృష్టి ఎలా జరగాలని ఆయన కలలో సంకల్పించాడో దానిని క్లూగా తీసుకుని ఈ మెలకువగా ఉన్న ఈ సృష్టి మొత్తం కూడాను ఆ కళని అనుసరించి చేస్తారు. లిమిట్లెస్ మొమెంట్. మొమెంట్ అంటే క్షణం కంటే ఇంకా చిన్నది. లిమిట్లెస్, అనంతమైన ఆ క్షణం ఆయనలో ఒక సంకల్పం రావటం అంటే, దాన్ని ఆధారంగా ఈ దేవతలందరూ ఆయనకి ఏ క్షణంలో ఏ ఆలోచన వచ్చిందో దాన్ని వ్యక్తీకరిస్తారు ఈ సృష్టి మొత్తంలో కూడాను. కొత్త సృష్టి, కొత్త ఉదయం, కొత్త ఆలోచనలు. ఈ సృష్టిలో మనకి తెలిసి అరవిందులు, మన గురువులు చెప్తున్న ఈ సృష్టిలో ఈ కింద నెసయన్స్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి క్రమంగా పరిణామంలో పైకి అక్కడికి చేరుకోవడం అనే సర్కిల్ అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్ప సిద్ధి కోసం మనం కృషి చేస్తున్నాము. ఇది జరుగుతూ విచ్చుకుంటూ వికసిస్తూ ఉన్న ఈ అరవిందంలో ఉన్న గోల్ అది. ఇటువంటివి ఆయనకి ఇంకా ఎన్నో రావచ్చు.
ఎప్పుడు ఆయనకి ఏ ఇచ్చ వచ్చినా ఆ క్షణాన్ని పట్టుకుని ఆ దేవతలందరూ మళ్ళీ ఇంకొక సృష్టి చేస్తూ ఉంటారు. limitless moment of desire that once had lodged in some abysmal heart. After the darkness, sorrow of the night, came a happy, misty twilight world. There was pearl-winged indistinctness, fleeting, an air that dared not suffer too much light, filled with rapturous anticipations. Everything was vague. క్రమక్రమంగా సృష్టి మొత్తం కనపడటం మొదలుపెట్టింది అనుకున్నప్పుడు ఇంకా పూర్తి వెలుగు రాలేదు. సింబల్ డాన్లో లాగానే ఇక్కడ ఐడియల్ ఆదర్శమైన ఒక లోకం వస్తుంది అనుకుంటే ఆ ఆదర్శ లోకం ఏమిటో ఇంకా తెలియదు, కానీ కొద్ది కొద్దిగా తెరలు విడుతూ ఉన్నట్లుగా అనిపించే ఆ స్థితిలో తెల్లవారుతూ ఉన్నప్పుడు పర్ల్ వింగ్డ్ ఇండిస్టింక్ట్నెస్ అంటే వెలుతురు కనపడకుండా ఒక కర్టెన్ వెనక నుంచి సూర్యకిరణాలు కొద్దిగా మీ గదిలోకి వస్తున్నాయనుకోండి, ఎలా ఉంటాయో అలాగ ఒక తెల్లని తెర అవతల నుంచి గాలికి అల్లల్లాడుతున్న తెరల వెనక నుంచి పూర్తి వివరాలు తెలియకుండా వస్తున్న కలలలాగా ఉన్నాయి ఇవన్నీను. ఎక్కువ కాంతి ఎక్కువ కిరణాలు లేవు కానీ ఉన్నాయి. ఫీల్డ్స్, పాస్చర్స్, ట్రీస్ అంత అద్భుతమైన ఒక ప్రపంచం ఆ ఊహల్లో, కానీ వేటికి పేర్లు లేవు. ఈ కళలో ఉన్న వాటికి పూర్తి వివరమైన రూపము లేదు, నామకరణము లేదు. పూర్తిగా మెళుకు వస్తే అవి ఏమిటి అని చెప్పగలమా అంటే చెప్పలేము అనేలాగా ఉంది. The natural inhabitants of this twilight of the gods were elusive, not fixed. ఇక్కడ ఏది కూడాను చేతికి అందదు, రూపం స్థిరం లేనటువంటి ఒక కలలాగా, కానీ అంత మంచి, ఏదో ఆదర్శం, ఏదో సుఖం, ఏదో ఆనందం, దాని గురించి ఎవరు ఊహిస్తున్నారు అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియని ఈ దశలో ఎవ్రీథింగ్ హ్యాడ్ ఎ రికరెన్స్, మళ్ళీ అదే కళ వస్తున్నట్లుగా ఉంది. ముందే చెప్పాను, ఈ చాప్టర్ మొత్తం కూడా ఒక ఊహలో, నిద్రలో, ఒక కళలో, దీనికి ఒక క్లారిటీ లేదు అనేలాగా ఉండే ఒక జోన్. ఈ జోన్ అవే థాట్స్ మళ్ళీ ఒక మంచి సంగీతం మళ్ళీ వినిపించినా మీకు విసుగనిపించదు, మళ్ళీ చూసినా విసుగనిపించినట్లుగా అవే దృశ్యాలు అదే సంగీతంలాగా ఉన్న ఎంతో మధురంగా ఆనందంగా ఉండేలాంటి ఒక ఊహాస్థితిలో ఉన్నారన్నమాట. భూమి మీద మనకి కనిపించేవి, స్వర్గంలో ఉండేవి ఇటర్నల్ పర్ఫెక్ట్ ఇమ్మార్టల్ ర్యాప్చర్స్, హెవెన్లో ఉండేవి ఇటర్నల్ పర్ఫెక్ట్ ఇమ్మార్టల్ ర్యాప్చర్స్, ఆనందం స్వర్గంలోది. దానికి మార్పు అంటే చనిపోవటం అనేలాగా, పూర్తవటం అనేలాగా ఉండని అనంతమైన ఆనందం, ఇన్ఫినిట్ సిగ్నిఫికెన్స్. దీస్ క్రియేషన్స్ ఇన్ ద ట్వైలైట్ డ్రీమ్ జోన్ హ్యాడ్ ద ఫ్లయింగ్ ఫీట్ ఆఫ్ ఎక్స్క్విజిట్ డిజైర్స్. కానీ దానికి ఆపోజిట్గా ఈ కళలో ఉన్న ఆనందాలు ఉన్నాయే, ఎగిరే రెక్కల మీద ఉన్నాయిటివి. అంటే ఇవి ఎక్కడా నిలబడట్లేదు, శాశ్వతత్వం వీటికి లేదు అనేలాగా ఉన్న ఈ కళలలో వీటికి ఒక డెఫినిషన్ లేదు, పేరు లేదు. అందుకే తెల్లవారు లేచిన తర్వాత ఇవి ఏమిటి అనేది మనకి గుర్తు ఉండవు అనేలాగా. కానీ మధురమైన సంగీతం, మధురమైన కళల్లాగా ఉన్నాయి ఇవి. తెలియని ఒక సంగీతంలాగా ఉంది. ఇన్ ద బ్యూటీ యాజ్ ఆఫ్ అ మైండ్ మేడ్ విజిబుల్. ఇటువంటి ఈ ప్రాంతంలో వెళ్తూ సత్యవంతుడు వెనకాతలు వెళ్తున్న సావిత్రీదేవికి ఇంతకుముందు చీకట్లో సత్యవంతుడు కనపడని కొంత స్థలం తర్వాత ఇప్పుడు ఇక్కడ సత్యవంతుడు ముందు కనిపించాడు. సత్యవంత్ ఇన్ హర్ ఫ్రంట్, సత్యవాన్ ఇన్ హర్ ఫ్రంట్ సీమ్డ్ ద సెంటర్ ఆఫ్ ఇట్స్ చామ్. సావిత్రికి ఏమనిపిస్తోందిట, ఏదో తెలియని ఆనందానికి అంతటికీ మూలం ఎవరు, ఆ ముందున్న సత్యవంతుడు అనుకుంటోంది. ఒక రకంగా అది కరెక్టే, ఎందుకంటే అనంతత్వం వైపు, అమృతత్వం వైపు వెళ్ళాలి అనే తపన ఉన్న జీవి యొక్క కలే కదా ఈ ఆనందం. దానికి ఇంకా ఒక రూపం రాలేదు, అలాగా అనుకోవచ్చు.
తన భర్తగా ఉన్న సత్యవంతుడు ఎదురుగ్గా ఉన్నవాడు, ఆయన మీద తనకున్న ప్రేమతోటి అతను ఎదురుగ్గా కనపడబట్టే ఈ ఆనందం అనే కళ వస్తోంది అని కూడా అనుకోవచ్చు మనం. ఈవెన్ డెత్స్ ఫేస్ కుడ్ నాట్ డార్కెన్ ఆర్ స్లే ద ఇంటాంజిబుల్ లస్టర్ ఆఫ్ ద ఫ్లీటింగ్ స్కైస్. అక్కడ మరణం కూడా నడుస్తున్నాడు, అతని ముఖం గంభీరంగానే ఉంది, కానీ ఆ గాంభీర్యము ఆ ఆకాశంలో ఉన్న ఆ తళుకుమని వివరణ లేని ఆనందాన్ని, సంగీతాన్ని ఏ విధంగానూ తగ్గించలేకపోతోందిట. మోరోవర్ ద సోంబర్ షాడో మేడ్ బ్యూటీ అండ్ లాఫ్టర్ మోర్ ఇంపరేటివ్. పైగా ఒక రకంగా కాంట్రాస్ట్ అన్నమాట. నల్లగా ఉన్నది లేకపోతే డార్క్ కలర్ దాని మీద ముత్యం పెట్టామనుకోండి, ఎక్కువ బాగా మెరుస్తుంది కదా. అలాగా ఆ గంభీరమైన ముఖంతో ఉన్న మరణం పక్కన రూపం అనేది వివరంగా తెలియకపోయినా ఉన్న ఈ ఆనందాల రెక్కల మీద ఎగురుతున్న లాంటి ఆనందాలన్నీ ఎక్కువ క్లియర్గా, ఎక్కువ ఆనందంగా అనిపిస్తున్నాయిట. సావిత్రి వాజ్ లైక్ ఎ కామ్రేడ్ ఆఫ్ ద రే అండ్ మిస్ట్ అండ్ ఫ్లేమ్, ఎ మూన్, ఎ బ్రైట్ ఫేస్. ఈ వాతావరణంలో నడుస్తున్న సావిత్రి ఈ కిరణానికి స్నేహితురాల్లాగా, ఇక్కడున్న ఈ వివరణ చెప్పలేని కలలన్నింటినీ తనలో భాగం పంచుకుంటున్నట్టుగా ఒక జ్యోతి లాగానే ఉంది ఆవిడ. ఎ బ్రైట్ ఫేస్, ఎ ఫ్లీటింగ్ థాట్ అమాంగ్ ద ఫ్లీటింగ్ థాట్స్. అక్కడ అశాశ్వతంగా కదులుతూ ఉన్న ఆనందమైన ఆలోచనల్లో ఈమె కూడా ఒకటి అనేలాగా ఉందిట. హార్డ్లీ సీన్ బై అ విజనరీ మైండ్ ఎమిడ్ ద వైట్ ఇన్వర్డ్ మ్యూజింగ్స్ ఆఫ్ ద సోల్. యోగులు ఆత్మజ్ఞానం కోసం కూర్చుని ఉన్నప్పుడు లోపల వివరణ తెలియకుండా అటు ఇటు ఆనందంతో వెళ్ళే ఒక సంగీతం, ఆనందపు మెరుపులలాగానే ఈవిడ కూడా అనిపిస్తోందిట. అది క్లియర్గా ఎక్కడ ఇది అని చెప్పటానికి వీలు లేకుండా యోగుల ఆత్మలో, యోగుల హృదయ స్థానంలో ఉన్నట్లుగా ఉంది ఈవిడ. దో షీ మూవ్డ్ ఆన్ అన్ ఎంచాంట్మెంట్ సాయిల్ విత్ ద ట్వైలైట్ డ్రీమ్, హ్యాపీనెస్ అరౌండ్, షీ రిమైన్డ్ పొసెసర్ ఆఫ్ హర్ సోల్. సావిత్రీదేవిది మళ్ళీ మనకి ఇక్కడ దృఢంగా రచయిత ఏం గుర్తు చేస్తున్నారంటే, ఆవిడ నడుస్తూ ఉంది, వీళ్లతో పాటు వీళ్ళ అనుభవాలన్నీ చూస్తున్నట్టుగా, ఈ కళలు, ఈ డ్రీమింగ్ డైటీస్ అంతా చూస్తూ ఉన్నట్టున్నా వేటి వల్ల ఆవిడ ప్రభావితం మాత్రం అవలేదు. ఆమె ఒక ధృవతారలాగా తన లక్ష్యం అనే ధృవతార నుంచి ఎప్పుడూ దృష్టిని పక్కకి తీయలేదు. షీ రిమైన్డ్ పొసెసర్ ఆఫ్ హర్ సోల్. తన ఆత్మ యొక్క ఉద్దేశం ఏమిటి, దాన్ని ఎలా సాధించాలి, దాని నుంచి ఒక్క క్షణం కూడా ఆమె ఆలోచనలు పక్కకి వెళ్ళలేదు, దృష్టి దేని మీదికి సారించలేదు. హర్ స్పిరిట్ ఇన్ ఇట్స్ మైటీ ట్రాన్స్ సా ఆల్, లివ్డ్ ఫర్ ఇట్స్ ట్రాన్సెండెంట్ టాస్క్. తన ఆత్మ అక్కడ అన్నీ చూస్తూ ఉన్నా కూడా తన పరమోన్నత ఉద్దేశం ఏదైతే ఉందో, అన్నింటికీ అతీతంగా ఉన్న అద్భుతం ఆవిడ ఏదైతే సాధించాలనుకుంటుందో దాని నుంచి ఆవిడ దృష్టి మాత్రం పక్కకి వెళ్ళలేదు. ఇమ్యూటబుల్ లైక్ ఎ ఫిక్స్డ్ ఇటర్నల్ స్టార్. ధృవతారలాగా అన్ననందుకే, ఒక ధృవతారలాగా ఏది వచ్చినా చలనం లేకుండా ఆమె సంకల్పం మాత్రం అంతే దృఢంగా ఉంటూ ఆవిడ ముందుకి నడుస్తోందిట. దీనితో ఈ ట్వైలైట్ ఐడియల్ డ్రీమ్ ప్లేన్లో నుంచి వాళ్ళు ఇంకొంచెం ముందుకి నడుస్తారు. ఈ చాప్టర్ ఇంతటితో ముగిసింది. నమస్కారం.